ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఆలోచించకుండా నా నుదుటినున్న తిలకాన్ని తాకుబిడ్డ, ఊహించిన శుభవార్త వింటావని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, గుర్తుపెట్టుకో బిడ్డ, మర్చిపోకుండా నా నుదుటిపై ఉన్న తిలకాన్ని తాకు. నీ జీవితం అనేది ఎంతో అద్భుతంగా, ఆనందంగా ఉంటుందమ్మా. రాసి పెట్టుకో తల్లి. ఇది కేవలం నీకైన రాత్రి. ఒక్కసారి ఇది విను. నువ్వు ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉన్నావు కదమ్మా. అస్సలు నిద్ర రాక అనవసరమైన ఆలోచనలు ఏదైనా ఆలోచిస్తూ ఉన్నావు కదా. అసలు ఒక్కొక్క రాత్రి అయితే కన్నీటితో గడుపుతున్నావు కదా. గుర్తుపెట్టుకో తల్లి, ఈ రాత్రి నీకైనది. నీకోసమే ఈ రాత్రిని తీసుకువచ్చానమ్మా. నీ సాయి మాటలు జాగ్రత్తగా విను. విన్నావంటే నీకు ప్రశాంత్తో పాటు ఆనందం కూడా వస్తుంది. ఒకటి చెప్పన తల్లి, నీకు నిద్ర రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు చిన్న చిన్న కారణాలకే ఎక్కువగా భయపడుతున్నావు. ప్రతి దానికి కూడా అనవసరంగా ఆలోచిస్తూ ఉన్నావు. ఇదే తల్లి నీకు ఉన్న అసలైన వ్యాధి. దానివల్లే ఒక్కొక్క అనారోగ్య సమస్య అంటే నీకు ఎక్కువగా అవుతూ ఉంటుంది. నువ్వు సంతోషంగా ఉన్న నీ జీవితానికి, ఎంతో ఆరోగ్యంగా ఉన్న నీ శరీరాన్ని నీకు నువ్వే పాడు చేసుకుంటున్నావమ్మా. అలా ఎప్పుడు కూడా చేయవద్దు. నేను చేసింది తప్ప ఎవరినైనా బాధ పెట్టానా, ఎవరికైనా ద్రోహం చేశానని చెప్పి పదే పదే నువ్వు తలుచుకుంటూ ఉన్నావు. ఎందుకు బిడ్డ? నువ్వు ఏం చేయకపోయినా సరే నువ్వు ఇంతలా బాధపడుతూ ఉంటావు. నేను అవన్నీ చేశానేమో, అందుకే ఇంతలా శిక్షించబడుతున్నానేమో అని అనవసరంగా ఆలోచిస్తున్నావు. గుర్తుపెట్టుకో తల్లి, నువ్వు ఒక్కొక్కసారి నా దగ్గరికి వచ్చి, బాబా నేను తెలుసో తెలియక చేసిన తప్పులకి నన్ను మన్నించు తండ్రి అని నా దగ్గర మొరపెట్టుకుంటూ ఉంటున్నావు కదా తల్లి. సరే, నిన్ను క్షమిస్తాను. తప్పకుండా నిన్ను మన్నిస్తానమ్మా. నువ్వు నా బిడ్డవ తల్లి. నువ్వు నా కన్నులాంటి దానివి. నిన్ను ఎప్పుడు కూడా నేను శిక్షించిన బిడ్డ. ఎప్పుడు కూడా ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే ధైర్యంగా పోరాడు. కేవలం మనస్సాక్షితో పోరాడు. నీ మనసుని గుడిలాగా చేసుకుంటాను. నువ్వు చేసే ఏ పని కూడా తప్పు కాదు తల్లి. అసలు కావాలని తెలిసి చేసిన తప్పును ఎప్పుడు కూడా చేయలేదు. జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. నీకంతా తెలియకుండానే జరిగిపోయిందిరే బిడ్డ. కాబట్టి నేనిచ్చే తీర్పు ఏంటో తెలుసా? నువ్వు చేసింది తప్పు కాదు. అంతలా ప్రాయోచిత పడాల్సిన అవసరం కూడా లేదమ్మా. నువ్వు ప్రశాంతంగా నిద్రించు. ఎప్పుడు కూడా ఎవరి దగ్గరైనా సరే నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దు. ముందు నీ మనసును నెమ్మదిగా లేనందువల్ల, నీకు నిద్ర లేకపోవడం వల్ల నువ్వు ఇతరుల దగ్గర తక్కువ చేసుకుంటున్నావు. నువ్వు అన్నీ కూడా మర్చిపోతావు తల్లి. ఇంకా నీ మనసులో దిగులు ఉంది కదా తల్లి, నీ కోరిక తీరుస్తాను. ఒకవేళ తీరిస్తే ఎప్పుడు తీరుస్తారని దిగులుతో ఉంటూ అదే ఆలోచనతో ఉంటున్నావు. ఆ దిగులు వల్ల నీ కంటికి ప్రశాంతమైన నిద్ర కూడా లేదు కదా. దానికి కూడా ఒక మంచి దారి చూపుతాను తల్లి. రాత్రి కొన్ని మార్పులను జీవితంలో జరిపించబోతున్నాను. రేపు ఉదయానికి నీ జీవితంలో కొన్ని మంచి మార్పులు వస్తాయి బిడ్డ. నేను నీకు ఎప్పుడు కూడా చెప్తూనే ఉన్నాను కదా, ఏదైనా జరగడానికి ఒక సమయం రావాలని. ఇదిగో ఆ సమయం ఇప్పుడు వచ్చేసింది. ఏదైనా సరే నీ బాబా చెప్పారంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుందమ్మా. నీ జీవితంలో మంచి వెలుగు రాబోతుంది. నువ్వు ఒక్కొక్కసారి ఎన్నో ఆలోచనతో నిద్రిస్తున్నావు కదా. నీ ఆలోచనతోనే రేపటి రోజున ప్రారంభించు. అప్పుడే నీకు తెలుస్తుంది. నీ కోరికలన్నీ కూడా నెరవేరబోతున్నాయి తల్లి. నీకన్నీ కూడా అర్థమవుతుంది. ఈ క్షణం నుంచి నా మనసులో ఉన్న కోరికలన్నీ కూడా తీరిపోయాయి. బాబా అని సంతోషంగా ఉంటావు. నువ్వు అనుకున్నవన్నీ కూడా సాధిస్తావమ్మా. నీ సమస్యలన్నీ కూడా తీరిపోయాయని నీకు నువ్వే తెలుసుకుంటావు. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా, మంచి ఆలోచనలు, అనుకూలమైన మాటలు చెప్తాను కదా, అవి అలా జరిగాయంటే ఇప్పుడు నీకు ఈ మధ్య జరుగుతుంది. ఎప్పుడు మంచి రోజులు వస్తాయని అడుగుతున్నావు కదా తల్లి.
ఆ సమయం ఎప్పుడో మొదలైపోయిందమ్మా. వాటంతటవే నన్ను పూర్తిగా పూజిస్తున్నానని అనుకుంటున్నావు కదా, అది తప్పు కాదు తల్లి. అది ఏమాత్రం కూడా నిజం కాదు. నువ్వు నన్ను పూజించగలుగుతున్నావు, నా మాటలతో సందేశాలన్నీ కూడా వినగలుగుతున్నావు. నీకైనా పాపకాలం అంతా పూర్తయిపోయింది తల్లి, పుణ్యకాలం మొదలయ్యింది. ఇక నీకు ఏది కావాలో అది ఇచ్చే సమయం కూడా ఆసన్నమైంది బిడ్డ. గుర్తుపెట్టుకో, నువ్వు చేసిన పనులన్నిటికీ కూడా ఫలితం అనేది దక్కుతుంది. అంతవరకు కాస్త నమ్మకంతో ఎదురుచూడు చాలు. ఒకడు చెప్పన తల్లి, ఎలాంటి సమయంలో అయినా సరే నేను అస్సలు వదిలిపెట్టను. నిన్ను సంతోషంగా హాయిగా ఉండు బిడ్డ. నీ సాయి తండ్రి నీకు తోడుగా ఉండగా నువ్వు భయపడవచ్చా చెప్పు, బాధపడవచ్చా చెప్పు. ఇకనైనా సరే హాయిగా ప్రశాంతంగా నిద్రించు బిడ్డ. నీ బాబా ఎప్పటికీ కూడా నీతోనే ఉంటారు. సంతోషంగా ఉండు, హాయిగా నిద్రించు అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమ ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.